అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయింది. కనీసం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు, ఆ సోయి కూడా లేకుండా, ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నారు. 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పినారు, చాలా విషయాలు చెప్పినారు. కానీ ఈ 10 నెలల్లో వాళ్ళు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద, అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇగో ఇది మా జాబ్ క్యాలెండరు, గీ నెలలో గీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ 2024 నుంచి పరీక్ష నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు, మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ 10 నెలల్లో మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మేము 1,00,000 ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పి 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి ఆనాడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా సుమారు 43,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా దాదాపు వివిధ శాఖలు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2023 మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు 2,02,735 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 31,972. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 30,594. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు 31,972 మంది. సింగరేణి కాలరీస్లో సుమారు 12,500 పైచిలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగింది. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 2,02,735 ఉద్యోగాలకు సంబంధించి 2014-2023 మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దాంట్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకొక 42,000 పైచిలకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మేము అధికారంలో లేము, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక 31,000 పైచిలకు మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు. ఇక దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, 10 నెలల్లోనే మేము 31,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పడం అంటే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడుతుంది. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక పోటీ పరీక్ష పెట్టకుండా, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో, నర్సింగ్ డిపార్ట్మెంట్లో, గురుకులాల్లో, వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో, అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాలు మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు? ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే 6,000 పైచిలకు ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకి 5,000 యాడ్ చేసి 11,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఒకటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టింది, మిగతా ఏం కూడా వాళ్ళు పెట్టింది లేదు, చేసింది లేదు. మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో మేము ఇచ్చింది. సో నేను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు నేను ఒక విజ్ఞప్తి చేయవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు మర్చిపోయి పనిచేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు, అటకెక్కించి 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో 13 హామీలు అన్నారు, అవి కూడా అటకెక్కించి. మొన్నటిదాకా ముఖ్యమంత్రి నేను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని నేను ఎందుకంటున్నా, మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఏం మాట మాట్లాడిండు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, అందరు పటాకులు కొట్టుర్రి, స్వీట్లు వంచుర్రి,
ఇక పాలాభిషేకాలు చేయరని ఈయన ఫోటోలు కూడా పంపించుకున్నాడు ఊర్ల పొంటి. పాలాభిషేకాలు అయిపోయినాయి, పటాకులు కొట్టుడు అయిపోయినాయి, కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు తినుడు అయిపోయినాయి, మిగతా దావతులన్నీ అయిపోయినాయి. ఏం చెప్పిండు? అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అన్నాడు. అంటే అన్నిట్లలో కోతలు వాతలు. మీదికి చూడనేమో ఆర్భాటపు ప్రకటనలు. గృహజ్యోతి అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసి హోర్డింగ్లు ఎక్కేసినాయి. రైతు రుణమాఫీ అయిపోయిందని పేపర్లలో యాడ్లు ఇచ్చేసి హోర్డింగ్లు ఎక్కేసినాయి. 2 లక్షల ఉద్యోగాలు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, అయిపోయి తెల్లారే అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, వస్తున్నాయని చెప్పి హోర్డింగ్లు వచ్చినాయి, పేపర్ స్టేట్మెంట్లు, యాడ్లు గీట్లు అన్నీ వచ్చేసినాయి ఇచ్చేసి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్కటంటే ఒక్క పని వీళ్ళు నిలబెట్టుకున్నది లేదు, చేసింది లేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావాలని ఏ నిరుద్యోగులు అయితే కాలికి బలపం కట్టుకుని తిరిగిండ్రో ఆ నిరుద్యోగుల నోట్లు వీళ్ళ మట్టి కొట్టింది. మొన్న మనం చూసినాం, గ్రూప్ 1 పరీక్ష 1:100 పిలవండి అని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఆందోళనలు చేస్తే పోలీసులతో వాళ్ళని కొట్టించారు, కేసులు పెట్టించారు, బెదిరించారు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆ పిల్లలకు ఫోన్లు చేసి, ఆ మేనేజ్మెంట్లకు ఫోన్లు చేసి ఆ పిల్లల్ని బెదిరించినటువంటి సంఘటనలు చూసినాం. సో వీళ్ళ నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల భర్తీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇచ్చిన హామీలను మర్చిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం మూటలు సదురుకునుడు మీద, ఢిల్లీకి కొన్ని మూటలు పంపుడు మీద మాయ మాటలు చెప్పే దాంట్లో ఇవాళ బిజీగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం మేనిఫెస్టో మీద ఎవరికి కూడా శ్రద్ధ లేదు. ఈ అభయహస్తం మేనిఫెస్టో అనేది ఇక తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం అయిపోయింది. ఏ మేనిఫెస్టోని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిర్రో ఈ మేనిఫెస్టో అనేది ఇవాళ అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం అన్నట్టు అయిపోయింది. వాళ్ళందరినీ వంచిస్తూ ఉన్నారు, చివరికి మా నిరుద్యోగులను కూడా వంచిస్తూ ఉన్నారు. అందుకే నేను నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏవైతే మాటలు చెప్పిర్రో సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు నిరుద్యోగ గుర్తిస్తారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఎందుకంటే ఇంకొక 2 నెలలు చూస్తాం మేము. ఇంకొక 2 నెలలు అయితే మీరు ఇచ్చినటువంటి సంవత్సరం గడువు అయిపోతుంది. మరి సంవత్సరంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, మీరు చేయనప్పుడు డెఫినెట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ నిరుద్యోగులను కూడా నేను కోరుతా ఉన్నా, ఈ నయా మోసగాడు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే మీ నోట్లో మట్టి కొట్టిండు. ఇప్పటికైనా మీరు మేల్కోండి, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు గ్రహించండి. ఎక్కడికక్కడ నిరుద్యోగులను వంచే కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక మంత్రిని అపాయింట్మెంట్ ఇస్తుందా మీకు? ముఖ్యమంత్రి కలుస్తుందా? అంతకుముందు ఎన్నికలకు ముందేమో మొత్తం మీ అశోక్ నగర్ చుట్టూ తిరిగిరు, యూనివర్సిటీల చుట్టూ తిరిగిరు, దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగిరు. ఎక్కడికి పోయినా నిరుద్యోగులను ముంగట పెట్టి బస్సు యాత్రలు చేపించి, అది చేపించి, ఇది చేపించి అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టిరు, మాయ చేసిరు. మరి వాళ్ళు ఏంది పరిస్థితి? ఎటువైన ఉద్యోగాలు, ఏమైనా ఉద్యోగాలు? మేము ఇచ్చినటువంటి 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్కు సంబంధించి ఆ ఉద్యోగాలే భర్తీ చేసే పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు లేరు. తెలంగాణ యువకులారా మేల్కొందాం, ఈ ప్రభుత్వంపై తిరగబడదాం, మరో పోరాటానికి సిద్ధమవుదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని నెరవేర్చేదాకా మనం మరో పోరాటానికి సిద్ధమై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఈ ముఖ్యమంత్రి చెప్పే మాయ మాటలు, మోసపు మాటలు వినకండి. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నియామక పత్రాలన్నీ, మొన్న ఇచ్చిన పోలీస్ శాఖ కానీ, నర్సింగ్ శాఖ కానీ, నిన్న ఇచ్చిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎల్లుండి ఇవ్వబోతున్న టీచర్ ఉద్యోగాల నియామక పత్రాలు కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ ద్వారా వచ్చిన క్లియరెన్స్లే, కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల నిర్వహణనే, మేం నిర్వహించిన ఇంటర్వ్యూలే. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఆ నియామక పత్రాలు ఇస్తూ వీళ్ళు చేస్తున్నామంటున్నారు. ఈ 31,000 పైచిలకు ఉద్యోగాలు మైనస్ చేయాలి, 2 లక్షల పైచిలకు ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గతంలో మేము ఇచ్చినటువంటి 2,32,308 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఈ 2,32,000 ఉద్యోగాలను పక్కకు పెట్టి ఇంకొక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి దాని ఖాతాలో కేసీఆర్ ఉద్యోగాలను వేయద్దు. ఇవాళ నేను నిరుద్యోగులను కూడా కోరుతున్నా, మీరు కూడా ఆలోచన చేయండి, మాట్లాడండి.
వాట్సాప్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మీరు కూడా ముందుకొచ్చి పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్ అని సపరేట్, అది సపరేట్. ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పింది. అవి కాక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ క్లియరెన్స్, ఈ ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినాక వాళ్ళు స్వయంగా 2 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ నిరుద్యోగుల కోసం క్లియరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే ఉద్యోగాల భర్తీ తప్ప ఈ 2,32,000 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే అది తెలంగాణ నిరుద్యోగులను ముంచినట్టే, మోసం చేసినట్టే, వంచినట్టే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరు జాగ్రత్త పడండి, మీరు మేల్కోండి. రేవంత్ రెడ్డి మాయలో, కాంగ్రెస్ మాయలో మనం పడద్దు. ఉన్న ఉద్యోగాలు లేవని కాదు, మేమే 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు గొప్పోడు కదా, ఆకాశం భూమిని ఒక్కటి చేస్తాడు కదా. మరి ఆయన కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా. ఆ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇమీడియట్ గా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాలుగా చెప్పుకునే అర్హత వీళ్ళకి లేదు.